తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. టీడీపీ నేతలు సూపర్ 6 గురించి అడిగితే చంద్రబాబు సూపర్ 6 సూపర్ హిట్ అంటున్నారని ఈ మాటలు వింటుంటే ఈ మధ్య నెల్లూరు వెళ్ళినప్పుడు స్టవ్ వెలిగించకుండా చేపల పులుసు వండినట్టే ఉంటుందని వైసీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు ఎమ్మెల్సీ వరదు కళ్యాణి ఎద్దేవా చేశారు. చంద్రబాబు వెన్నుపోటు పాలనకు 2 ఏళ్ల పేరుతో తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన వైసీపీ మహిళా విభాగం రాష్ట్ర స్థాయి సమావేశంలో ఆమె మాట్లాడారు. సూపర్ 6లో మొదటి హామీ కూడా పూర్తిగా అమలు చేయకుండా సూపర్ హిట్ అని చెప్పుకుంటున్నారని ఇవన్నీ ప్రజల్లోకి తీసుకెళ్లి వివరించాల్సిన బాధ్యత పార్టీ మహిళా విభాగంపై ఉందన్నారు. చంద్రబాబు నాయుడు గారు కూటమి పాలన అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తి కావస్తూ ఉంది. ఎందుకంటే 2024 జూన్ 4వ తేదీన ఎన్నికల రిజల్ట్ వచ్చింది. అలాగే జూన్ 12వ తేదీన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఇది మనందరికీ తెలుసు. ఎన్నికల టైంలో వాళ్ళు ఇంటింటికి మేనిఫెస్టోలు పంచారు, బాండ్స్ పంచారు. చూస్తే 2 ఏళ్లు గడిచిపోయింది, 3 బడ్జెట్లు ప్రవేశపెట్టారు. ఆ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు గాని, బాండ్స్ లో ఇచ్చిన హామీలు గాని ఏ ఒక్కటి అమలు చేయలేదు. ఈరోజు ఎంత దారుణంగా అంటే అన్ని వర్గాల ప్రజల్ని, మహిళల్ని మోసం చేశారు, నిరుద్యోగుల్ని మోసం చేశారు, రైతుల్ని మోసం చేశారు, ఉద్యోగుల్ని మోసం చేశారు, కార్మికులు, కర్షకులు, అన్ని వర్గాల వాళ్ళని ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి కూటమి పాలనలో మోసగింపబడి ఉన్నారు. దాని మీద చర్చించుకోవడం కోసం ఈ రోజు ఈ విధంగా మనం సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ రోజు తీసుకుంటే ఒక మహిళా వ్యతిరేక ప్రభుత్వం నడుస్తూ ఉంది, అవునా కాదా? ఆ రోజు నమ్మించి ఓట్లేయించుకొని మహిళలతో ముఖ్యమంత్రిగా 164 సీట్లు గెలిచిన చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు అదే మహిళల్ని నమ్మించి నట్టేట ముంచిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ కూడా ఈ చంద్రబాబు నాయుడు గారు 2 ఏళ్ల పాలన గురించి ఒక్క మాటలో చెప్పండి అంటే ఒకే ఒక మాట చెప్తున్నారు. ఏంటది? వెన్నుపోటు అని. 2 మాటల్లో చెప్పండి అంటే మోసము, దగా అని చెప్తూ ఉన్నారు. 3 మాటల్లో చెప్పండి అంటే అబద్ధాలు, అరాచకాలు, అప్పులు అని 3 మాటల్లో ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ చెప్తూ ఉన్నారు. అంత దారుణమైన పాలన వీళ్ళు పరిపాలిస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అసలు 2 సంవత్సరాల్లోనే 2 దశాబ్దాలుగా ఎప్పుడూ చూడని నరకాన్ని ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలు చూస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజు ఈ 2 ఏళ్ల పాలన గురించి తీసుకుంటే ఎవరిని అడిగినా ఏంటి జరిగింది అని అడిగితే ఆడపిల్లల మీద అఘాయిత్యాలు, మహిళల మీద దాడులు, అలాగే ఎక్కడ చూసినా మద్యం షాపులు, ఎక్కడ చూసినా బెల్ షాప్స్, అలాగే గంజాయి ఎక్కడ పడితే అక్కడ దొరుకుతూ ఉండే పరిస్థితి, డ్రగ్స్ డోర్ డెలివరీ అవుతూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. హామీలకు ఎగనామం పెట్టి ప్రజలకు ఈ రోజు పంగనామం పెట్టిన పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఎంత దారుణం అంటే ఆ రోజు అడ్డుగోలుగా అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చి ఇప్పుడు అడ్డమైన సాకులు చెప్తూ ఉండే పరిస్థితి రాష్ట్ర ప్రజలు చూస్తూ ఉన్నారు. ఎంత దారుణం అంటే చంద్రబాబు నాయుడు గారు సీఎం అంటే చీఫ్ మినిస్టర్ కాదు, చీటింగ్ మాస్టర్ గా పేరు తెచ్చుకున్నారు. అంత దారుణంగా ప్రజల్ని, ముఖ్యంగా మహిళల్ని చీటింగ్ చేసిన పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. మొన్ననే మహానాడు అని ఒక కార్యక్రమం ఏర్పాటు చేశారు, మీరు అందరూ చూశారు కదా. దానికంట హైబ్రిడ్ మహానాడట. కానీ రాష్ట్ర ప్రజలందరూ ఏమంటున్నారు తెలుసా? లో గ్రేడ్ దగానాడు అంటున్నారు. లో గ్రేడ్ దగానాడు అని చెప్తూ ఉన్నారు. దానికి మహానాడు అనే కంటే వెన్నుపోటు నాడు అని పేరు పెట్టుకుంటే బాగుంటుందని రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా చెప్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇదే మహానాడులో గతంలో రాజమండ్రిలో జరిగినప్పుడు వీళ్ళు సూపర్ 6 అని ఒక హామీలు ఇచ్చారు, మీ అందరికి గుర్తుంది కదా. ఆ తర్వాత ఎన్నికలు అయిపోయాక 2 మహానాడులు అయిపోయాయి. ఆ సూపర్ 6లో ఏ ఒక్క హామీ కూడా సరిగ్గా అమలు చేయని పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం ఈ రోజు. ఎందుకంటే మేనిఫెస్టోని 420 మేనిఫెస్టోగా ఈ రోజు మార్చేసిన పరిస్థితి. ఈ రోజు ఈ 2 ఏళ్ల పాలనలో ఎంత దారుణం అంటే ప్రతి ఆడబిడ్డకి వెన్నుపోటు పొడిచారు, అలాగే సొగాలి ప్రీతి తల్లికి వెన్నుపోటు పొడిచారు, గుర్తుంది కదా. అలాగే నిరుద్యోగ మహిళలకు వెన్నుపోటు పొడిచారు, అలాగే ఉద్యోగస్తులైన మహిళలకు వెన్నుపోటు పడడం జరిగింది. 50 ఏళ్ల నిండిన మహిళలకు కూడా వెన్నుపోటు పొడిచారు, ఎందుకంటే పెన్షన్ ఇస్తానని ఇవ్వకుండా. అలాగే మహిళా వాలంటీర్లకు వెన్నుపోటు పొడిచారు, డ్వాక్రా మహిళలకు వెన్నుపోటు పడడం జరిగింది, బీసీ మహిళలకు వెన్నుపోటు పొడిచారు, గిరిజన మహిళలకు వెన్నుపోటు పొడిచారు, దళిత మహిళలకు వెన్నుపోటు పడడం జరిగింది, ఈబీసీ మహిళలకు వెన్నుపోటు పడడం జరిగింది. అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్లు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా చెల్లకూరు మండల పరిధిలోని మేకనూరు గ్రామంలో వృద్ధులకు ఆయన పెన్షన్ అందజేసిన అనంతరం సుమారు 88 లక్షల రూపాయల వ్యయంతో
చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో వృద్ధులకు ఇచ్చిన హామీ మేరకు ప్రతి నెల 1వ తేదీన వారికి స్వయంగా పెన్షన్ అందజేస్తున్నామని తెలియజేశారు. మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి నెల 1వ తేదీ పేదవాళ్ళకి, ముసలి వాళ్ళకి, వితంతువులకి, వికలాంగులకి పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఖచ్చితంగా ఎమ్మెల్యేలని అటెండ్ కావమని చెప్పి ఆదేశించిన పిమ్మట అందరూ 150 నియోజకవర్గాలు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు ఉదయాన్నే పేదవాళ్ళ దగ్గరికి పోయి తలుపు తట్టి ఇదోయా చంద్రబాబు నాయుడు గారు మీకు పెన్షన్ మంజూరు చేశారని చెప్పే విధంగా చేసినటువంటి మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ మేఘనూరు గ్రామంలో దాదాపు 423 మందికి పెన్షన్లు ఈరోజు ఇస్తూ ఉన్నాం. ఇక్కడ దాదాపు నెలకి ఈ ఒక్క గ్రామంలోనే 18,35,000 రూపాయలు ఈ ఎన్డీఏ గవర్నమెంట్ ఇస్తుందని చెప్పి ఒకసారి అందరూ కూడా తెలియజేస్తున్నాం. అట్లాగే ఈ గ్రామంలో ముఖ్యమంత్రి సహాయ నిధి కింద దాదాపు 10 చెక్కులు సుమారు 5,75,000 రూపాయలు ఈ యొక్క గ్రామంలో మేము ఇచ్చామని చెప్పేదానికి చాలా సంతోషంగా ఉంది. అట్లాగే ముఖ్యంగా ఈరోజు ఆర్ఎన్బి రోడ్ నుంచి ఎస్టీ కాలనీ వరకు సీసీ రోడ్డు 30 లక్షల రూపాయలు, అలాగే విలేజ్ హెల్త్ క్లినిక్ ఈ హాస్పిటల్కి మధ్యలో ఆగిపోయింది. తర్వాత మా రమేష్ చెప్పిన తర్వాత అదనంగా దానికి ఎంత డబ్బు కావాలో అంత డబ్బు సీఎం గారిని అడిగి తీసుకొచ్చానని చెప్పి కూడా తెలియజేస్తున్నా. ఇది కూడా దాదాపు 24 లక్షలు పెట్టి ఇక్కడ ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని చెప్పి తెలియజేస్తున్నా. అలాగే ముఖ్యంగా పైప్ లైన్ 8 లక్షల రూపాయలకి ఏర్పాటు చేశానని తెలియజేస్తున్నా. అలాగే దాదాపు 80 లక్షల రూపాయలకి ఈ యొక్క కార్యక్రమాలు చేశామని తెలియజేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా ఇప్పుడే మా అమరు, మా సేనన్న, మా రమేష్ కొన్ని సమస్యల్ని అడిగారు. అవన్నీ కూడా ఖచ్చితంగా త్వరలో నిధులను బట్టి ఖచ్చితంగా చేస్తానని చెప్పి తెలియజేస్తూ మరొకసారి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్లో ఏ పథకాలు ఉంటున్నా అందరికీ తెలుసు. ఈరోజు మీ అందరికి కూడా చదువుకున్నటువంటి బిడ్డలందరూ కూడా 15,000 రూపాయలు తల్లికి వందనం కార్యక్రమం ఈరోజు అందరూ కూడా అందుతుంది. ఆర్టీసీ బస్సు ఉచితంగా ఈరోజు ఎక్కుతున్నారు, కానీ ఊరికి ఆర్టీసీ బస్సు రావట్లేదని కూడా మన వాళ్ళు చెప్తున్నారు. ఖచ్చితంగా డిఎం గారితో మాట్లాడి అది చూస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే చాలామందికి ఇక్కడ ఆధార్ కార్డు వయసు తక్కువ ఉంది. యాక్చువల్గా వాళ్ళకి 60-65 వయసునా కానీ ఆధార్ కార్డు 45-30 సంవత్సరాలుగా పడినటువంటి విషయాన్ని చాలామంది ఇక్కడ నా దృష్టికి తీసుకొచ్చారు. అవన్నీ కూడా ఎండిఓ గారికి తెలియజేస్తున్నా. అవన్నీ సర్టిఫికేట్ చేసి వాస్తవమైనటువంటి వయసుని నిర్ధారించాలని చెప్పి తెలియజేస్తున్నాను. ఎందుకంటే వచ్చే నెల 12 నుంచి ఈ యొక్క పెన్షన్లకి దరఖాస్తులు చేసుకోమని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అందరికీ కూడా చెప్పాడు. కాబట్టి 12 దరఖాస్తు చేసుకుంటే వాళ్ళకి మళ్ళీ వచ్చే నెలలో పెన్షన్స్ వచ్చేటువంటి కార్యక్రమం అని చెప్పి అందరికీ కూడా తెలియజేస్తున్నా. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నుంచి సీనియర్ ఇంజనీర్గా పదోన్నతి పొందిన అంబేద్కర్ని ఏలూరు విద్యుత్ భవనంలో రాష్ట్ర రజక సంఘ ప్రధాన కార్యదర్శి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రజక జన సంఘం అధ్యక్షులు చిలకలపల్లి కట్లయ్య మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కట్లయ్య మాట్లాడుతూ నూతన ఎస్సీ అంబేద్కర్ 2007లో జూనియర్ ఇంజనీర్గా పనిచేస్తున్న సమయంలో ఆయన వద్ద తాను లైన్ ఇన్స్పెక్టర్గా చేయడం గర్వంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జంగారెడ్డిగూడెం పట్టణ రజక జనసంఘ సీనియర్ నాయకులు తూటికొండ దుర్గారావు, వడిగళ్ల శ్రీనివాస్, పాలూరి శ్రీనివాస్, వేములపూడి నాగరాజ్ తదితరులు పాల్గొన్నారు. సూపరింటెండింగ్ ఇంజనీర్ ఏలూరు జిల్లాలో జాయిన్ అయిన సందర్భంగా వారికి పుష్పగుచ్చంతో శుభాకాంక్షలు తెలపడానికి స్టాఫ్తో సహా నేను కూడా రావడం జరిగింది. మన అంబేద్కర్ గారికి నాకు సుమారు ఒక 20 years అనుభవం ఉంది వారితో నాకు. ఎందుకంటే ఈజ్ ద ఫస్ట్ జాయినింగ్. ఏలూరు D4లో జాయిన్ అయ్యారు. ఐ థింక్ దట్ ఈస్ ద ఇయర్ 2007 అనుకుంటున్నా వారు జాయిన్ అయ్యారు. ఎట్ దట్ టైమ్ ఐఎమ్ ద లైన్ ఇన్స్పెక్టర్ చేసాం. వారు అక్కడే కాకుండా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జంగారెడ్డిగూడెం చేసినప్పుడు కూడా ఎన్నో సమస్యల మీద నేను వెళ్ళటం, వారు పరిష్కరించడం కూడా జరిగింది. అయితే వారు దినదిన ప్రవర్తమానం అయ్యి వీరు ఈ రోజునాడు సూపరింటెండింగ్ ఇంజనీర్గా ఎదగడం జరిగింది. అదేవిధంగా సీజీఎం ఇతరత్ర మంచి పోస్టులు కూడా వారు చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అంతేగా కాకుండా రిటైర్డ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ అసోసియేషన్ మినిస్టర్లో కూడా వారు ఏలూరు ఎస్ఎస్ దగ్గర కూడా
వారు సహకారం చేసి మాకు బిల్డింగ్ విషయంలో కూడా చేయడం పట్ల నేను చాలా సంతోషపడుతున్నాను. ఎంతోమంది నేను ఈ 36.5 yearsలో ఎంతోమందిని నేను ఎస్ఐని వారిని చూడటం జరిగింది. అదేవిధంగా ఫస్ట్ సీఎండీగా పనిచేసినటువంటి మన వైద్య మూర్తి గారు ఉంటుండగా ఇక్కడ శిలాపలకం స్టార్ట్ చేసి ఎక్కడే చేశారు. అప్పటి కానీ నేను ఎంతోమందిని చూడటం జరిగింది. అందరూ కూడా చాలా సంతోషంగా గౌరవంగా మాట్లాడుతూ కూడా వచ్చారు. మన అంబేద్కర్ గారు కూడా నేను ఎప్పుడు ఆయన టౌన్ ఐడీగా చేసినప్పుడు కూడా నేను ఫోర్మెన్గా చేశాను, సీనియర్ ఇన్స్పెక్టర్గా చేశాను. ఈ హ్యాస్ గివెన్ గుడ్ రెస్పెక్ట్ ఇచ్చి ఎంతో ఆదరాభించారు. ఈరోజు వీరు ఇలాగవడం నాకు చాలా సంతోషంగా ఉంది. స్టాఫ్ కూడా మంచి ఆదరాభిమానాలతో చేస్తానని నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అంబేద్కర్ గారి వారి కుటుంబ సభ్యులు కూడా నేను చాలా సంతోషపడుతున్నాను. థ్యాంక్ యూ మేడం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. తుని నియోజకవర్గం చామవరంలో పేదల సేవలో కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు. పేదరికం లేని సమాజం చూడాలనేది తమ ప్రభుత్వ కళని ఉద్ఘాటన. అమలాపురంలో మంత్రి నారాయణ పర్యటన. ఎమ్మెల్యే ఆనందరావు, ఎంపీ హరీష్ బాలయోగులతో కలిసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు. ఐదేళ్ల పాలనలో నిరుద్యోగులను దగా చేసిన జగన్ ఇప్పుడు కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉంది. మండిపడ్డ మంత్రి కొల్లు రవీంద్ర. రెండేళ్లలో ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలు చేయకుండానే ప్రజల్ని మభ్యపెడుతున్నారు. కూటమి ప్రభుత్వంపై వైసీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణ్ విమర్శలు. ఈ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.